ఇది మామూలుగా ఒకటి పడ్డాక మిగతా పడగొట్టిందా ఇడ్లీ పడిందా? అది పైనకి వీడియో తీయాలి. తీస్తున్నాం పెద్ద పెద్ద భయపడితే తల మీద పడిపోతాయి. తల మీద ఇంత ఇట్లా పడితే ఎవరు కూడా మనదే కదా, ఎవరు తప్ప రాయడానికి కట్టింది. టీచర్ ఉండే ప్లేస్ లో తీసుకున్నాను ఆల్రెడీ అటెండెన్స్ తీసుకొని ధర్మాలో ప్రాబ్లం ఏంటంటే మీద ఫ్లోరింగ్ కూడా పైన నీళ్ళు అవుతాయా? నీళ్ళు అవుతాయా? అప్పుడు ఆగిడే సార్. ఇప్పుడు ఈసారి ఫ్లోరింగ్ చేసినాం, అక్కడ వాటర్లో ఏం లేవు. అయితే ఏమైందంటే బాగా నానింది కదా, 2-3 సంవత్సరాలు. నీళ్ళు ఆగితే కూడా అట్లయితే తొందరగా డ్యామేజ్ అవుతుంది. నీళ్ళు ఆగినాయి, ఈ 2-3 సంవత్సరాలు ఆగినాయి. కాదు, ఫస్ట్ బిల్డింగ్ కట్ట నీళ్ళు డ్రైనేజ్ పెట్టలేదు. ఏమైందంటే దాన్ని రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయాలి. అవి పైన చెత్త పడి చెట్లు ఉన్నాయి కదా, అవి రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే ఏమంటే నీళ్ళు ఆగి చెట్లు కిటికీ నరసింహను ఇక్కడ నుంచి వస్తుంది. లైటింగ్ వస్తుందా? బాగానే వస్తుంది సార్. దగ్గరకు వచ్చి వీడియో కొంచెం ఇవి అన్ని కనపడతారు కింద నుంచి. ఈరోజు మనము మున్నూరు సోమార గ్రామంలో ఉన్నాము. వికారాబాద్ జిల్లా మున్నూరు సోమార గ్రామంలో ఈరోజు ఉదయము అకస్మాత్తుగా స్కూల్ బిల్డింగ్లో, ప్రాథమిక పాఠశాల స్కూల్ బిల్డింగ్లో క్లాస్ రూము పెచ్చు ఊడి పడిపోయి ఇదంతా కింద నేల మీద పడింది. అదృష్టవశాత్తు ఇక్కడ టీచరు ప్లస్ విద్యార్థులు ఉన్నా కూడా వాళ్ళకి చిన్న గాయాలైనవి, ఎవరికి కూడా ప్రాణాపాయం జరగలేదు. కానీ ఈ పెద్ద ప్రమాదం జరిగేది ఉండేది. ఇక్కడైతే ఎన్నైతే రాళ్ళు కింద పడ్డాయో ఇవి కానీ కరెక్ట్గా తల మీద పడి ఉంటే టీచర్ కానీ లేకపోతే పిల్లల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉండేది. బట్ ఈరోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళ అదృష్టము. అయితే మనము ఇక్కడ వచ్చి మనం కోరుకుంటుంది ఏంటంటే, ఆల్రెడీ పాఠశాల భవంతులు 30 ఏళ్ళ నుంచి 35 సంవత్సరాల నుంచి చాలా పాత పడిపోయినాయి. ఒకప్పుడు చేసిన నిర్మాణాలకి సరిగ్గా మెయింటెనెన్స్ లేక పైన చెట్టులపైన నీళ్ళు ఆగడము, తర్వాత వాటిని రెగ్యులర్గా శుభ్రం చేయలేకపోవడము, సరైన స్టాఫ్ ఉండకపోవడము, తర్వాత ప్రభుత్వము ఈ పాత వాటికే మళ్ళీ రంగులేసి కొత్తగా చేయాలనే ఉద్దేశం తప్ప కొత్త భవంతులు శాంక్షన్ చేసి పిల్లలకి టీచర్లకి సురక్షితమైన ఒక భవనాన్ని ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండకపోవడం అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. మరి మనం చూస్తూ ఉన్నాము, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఏది మన చంద్రబాబు నాయుడు కట్టినటువంటి సచివాలయాన్ని, అంత మంచిగా ఉన్న సచివాలయాన్ని పడగొట్టి మళ్ళీ కొత్త సచివాలయాన్ని కట్టుకుంటున్నారు. కానీ ఈరోజు దేశం యొక్క భవిష్యత్తు ఎవరైతే పిల్లలు ఉన్నారో, మరి టీచర్లు ఉన్నారో వాళ్ళకి కనీసం సురక్షితమైన క్లాస్ రూమ్ గదులు మనం ఇవ్వలేకపోతున్నాం. అంటే పాలకులకి విద్యా వ్యవస్థ పట్ల, విద్యార్థుల పట్ల, టీచర్ల పట్ల ఎంత అశ్రద్ధ, ఎంత నిర్లక్ష్యం ఉందో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది నిజంగా చెప్పాలంటే ప్రభుత్వంలో ఉండే అధికారుల యొక్క కానీ లేకపోతే పాలకుల యొక్క సిగ్గుచేటుతనానికి ఒక పరాకాష్ట ఇది. మరి ఇలాంటి స్కూళ్ళు రాష్ట్రంలో చాలా ఉన్నాయి.
నేను ఒక రాజకీయ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా డిమాండ్ చేసిందంటే ఇలాంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి క్లాస్ రూమ్స్ని ఇమ్మీడియట్గా వాటిని గుర్తించి వాటి ప్లేస్లో కొత్త భవంతులు నిర్మించి పిల్లలకు మరియు టీచర్లకు సురక్షితమైన భవనాలను ఇవ్వవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.